హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలండి. ఈ వీడియో నిన్న ఈవినింగ్ నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు తీసిన వీడియో అండి. ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా నాన్నకి జాబ్ చేయాలండి, ఇంకా జాబ్ చేయడానికి వచ్చాను. నేను ఎలా జాబ్ చేస్తానా, ఏమేమి చెడగొట్టాలా అని రెడీలో కూర్చుని చూడండి మా అమ్మాయి. ఎలా చేస్తానన్నా? బాగానే చేస్తా. చూద్దాం. నువ్వు చేస్తావు, లేకపోతే ఏడ్చావులే. ముగ్గురికని జాబ్ చేస్తున్నాను. మా మమ్మీ జావ చేస్తుంది, చూడండి. చూస్తున్నావా? చూసారా? చిన్న తాతకి ఇది ఇది ప్రతి గ్లాస్ ఏ చేత్తో కాలుతుందా చూడనా? కాలుతుందా? నేను నవ్వుతా. హాయ్ ఫ్రెండ్స్, నేను తాగు. తీసుకో. కాలుతుందండి, నేను కాలుతుంది. అదే చూద్దాం. అది కాలుద్ది ఇక్కడ. ఒళ్ళు ముందు ఒళ్ళకి పెట్టి కలిగి ఇంకా పప్పుచారు చేశారు కదా, అప్పడాలు వేపుతున్నానండి. సాయంత్రం పూట మా మరదలు ఇచ్చిన అప్పడాలు వడియాలండి. తను స్వయంగా చేసిందంట, తీసుకొచ్చింది మొన్న వచ్చేటప్పుడు. కాయ అవి వేసాను, తర్వాత అప్పడాలు కూడా వేసానండి. థ్యాంక్ యూ మరదలు గారు. నిజం చెప్పాలంటే ఫస్ట్ టైం అండి నేను నెయ్యి చేయటం, ఎప్పుడు చేయలేదు. యూట్యూబ్లో చూసి చేశానండి. ఎలా వస్తుందా రాదా అని చాలా భయం వేసిందండి నాకు మాత్రం. కానీ దేవుడి దయవల్ల బాగానే వచ్చింది. ఒకదప్పు కొన్ని ఫెయిల్ అవుతాయి కదా ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా, కానీ నాకు అలా అవ్వలేదు, బాగానే వచ్చిందండి నెయ్యి మాత్రం. నేను శుభ్రంగా అదంతా కడిగి అలా చేశాను. మా మా వారు కూడా షాక్ అయ్యారనమాట, నేను నెయ్యి తినను, నెయ్యి చేయను అని. పిల్లల కోసం చేయాలి కదండి. ఇంకా అబ్బో పర్వాలేదు, నువ్వు కూడా, నీకు కూడా నెయ్యి వచ్చా అని అన్నాడు మా ఆయన. మా పాప వీడియో తీస్తూ ఉందన్నమాట. అటు ఇటు అటు ఇటు కదుపుతూనే ఉంది ఫోన్ మాత్రం. అలా అయినా హెల్ప్ చేస్తుందిలేండి నాకు.
చెప్తాను. ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే ఎవరి స్వార్థం వాళ్ళది. మనమేదో సంపాదిస్తున్నాం అని అనుకుంటారండి. అక్కడ వాళ్ళ కష్టం ఏంటో తెలుస్తది. కానీ కొంతమందికి తెలీదు. వీళ్ళకేంటి అని అనుకుంటారు. ఏం చేస్తాం? సమాజం అలా ఉందండి ఇప్పుడు. కొన్నిటికి ఓర్చుకోవాల్సొస్తుంది. మనం ఏం చేయకపోయినా తప్పు మన వైపే అని చూపిస్తున్నారు. తప్పదు. సమాజంలో బతుకుతున్నాం కాబట్టి కొన్నిటికి ఓర్చుకోవాలి. దేవుడే ఉన్నాడు అన్నిటికీ. అంతే కదండీ! ఇంకా మా వారు కూడా వచ్చాడండి. ఇవాళ కొంచెం పెందలాడే వచ్చాడు. 9:30కి వచ్చాడు. రోజు 10:30, 11కి వస్తాడనమాట. వీడియో తీస్తున్నానని చెప్పి ఇంక అలా అన్నాడు. మనకు కంపల్సరిగా గ్యాస్ టాబ్లెట్, చప్పరిచ్చే టాబ్లెట్ కంపల్సరీ ఉంటుందంటే నాకు ఎక్కువగా గ్యాస్ ఉంటుంది. అందువల్ల అవి ఎప్పుడు నిత్యం ఉండాల్సిందే నాకు. ఫైనల్గా నా నెయ్యి అలా వచ్చేప్పటికి ఫస్ట్ భయపడ్డానండి. ఇలానే వస్తుందా లేకపోతే ఫెయిల్ అయిందా అని చెప్పి అనుకున్నాను. కానీ అలా చూద్దాం ఒక 10 నిమిషాలు అలా అనుకున్నాను. ఇంకా అలా చూసేందుకు అదంతా పోయి ఇట్లా వచ్చిందండి. అమ్మాయ సక్సెస్ అయ్యాను అని అనిపించింది. హ్యాపీ అనిపించింది. మనం ఏదైనా ఫస్ట్ టైం చేసినప్పుడు అది సక్సెస్ అయితే తెలియని ఆనందం అనమాట. మనకు తినకపోయినా పర్వాలేదు. ఫైనల్గా నా నెయ్యి సక్సెస్ అయిందండి. భయం వేసింది వస్తుందో రాదో అని. ఫస్ట్ టైం కదా, చూడండి ఎలా చేశాను. చిన్న గాజు గ్లాస్ లేదండి, అందుకే పెద్దది తీసుకున్నాను. ఫైనల్గా ఇలా వచ్చిందండి నెయ్యి. ఈ సీసాలు ఎంత వచ్చింది. అమ్మాయికి వేస్తున్నాను చూడండి. పాప అన్నం తింటుంది. అలా ఉందో చెప్పుచున్నాడా? కలుపుకో. చిన్నోడా ఎలా ఉందో చెప్పు. ఓకే. నీకే తెలియాలి నెయ్యి గురించి, నాకు తెలియదు కాబట్టి. బాగుందా? నిజంగా బాగానే ఉందా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే. బాగుందా? ఎలా ఉంది చూడు చెప్పు. నాకెళ్ళి చూసి చెప్పవే. బాగానే ఉందా? నెయ్యిగానే ఉందా? వాసన బాగానే వచ్చిందా? పోనీలే. బాయ్ బాయ్. ఈ వీడియో ఈరోజు తీసిన వీడియో అండి. మార్నింగే లేకంగానే మా నాన్నగారికి కాఫీ ఇచ్చేసాను. మా పాప మా నాన్న టిఫిన్ తెచ్చుకొని తిన్నారండి. ఇంకా గాజులు వస్తే ఇంకా గాజులు తీసుకున్నానండి. మా పాపకి, మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి వీళ్ళిద్దరికి తీసుకున్నాను. ఈరోజు వస్తానంది కానీ కుదరలేదు, రాలేదు పాపం. నేను ఎప్పుడు ఇదే మోడల్లోనే తీసుకుంటాను, ఎందుకు ఇట్లా నాకు ఇష్టం అండి. ఇంకా నేను కూడా ఇలా 2 డజన్ గాజులు తీసుకున్నాను. నా మోడల్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి. మా పాప ఎవరైనా కొత్త గాజులు వచ్చినాయి అంటే ఇంకా తెలిసిందే కదండి, ఇంకా దాన్ని వేసే వరకు నిద్రపోదనమాట మా అమ్మాయి. అదిగోండి మా పాపకి గాజులు వేసాను, బాగున్నాయండి. నేను ఇలా సెట్ చేశానండి, నాకు ఇలా ఇష్టం, ఇలా వేస్తాను. మార్నింగ్ బట్టలు మడతేసేసాను. అట్లు ఉన్నాయండి, అట్లు కూడా కడిగేసేసాను అనమాట. ఇదిగోండి అట్లన్నీ కడిగేసాను. ఓకే,
ఇంకా రాగి సంగటి అన్నం పెట్టానండి పొయ్యి మీద. చికెన్ తీసుకొచ్చాను, మా ఆయన తీసుకురాలేదండి, తను మార్కెట్కి వెళ్ళాడు కదా, ఇంకా నేను తీసుకొచ్చాను. ఇంకా చికెన్ కర్రీ రాగి సంగటి చేద్దామని ఇంకా అంతలోకి మా నాన్నకను మా పాపకి ఇంకా మామిడికాయ ముక్క ఇచ్చాను అనమాట. రాత్రి తీసుకొచ్చాడండి, ఇంకా అవి పెట్టాను. ఇదిగోండి నా రాగి సంగటి అన్నం ఇలా చేశాను. చికెన్ అయిపోవచ్చింది. ఫైనల్గా రాగి సంగటి చికెన్ కర్రీ అయిపోయిందండి. ఇదిగో మా వారు కూడా వచ్చారు అన్నానికి, మా నాన్న కూడా వచ్చాడు అన్నం తినడానికి. పాప కూడా వచ్చింది. నాన్న రాగి సంగటి ఎలా ఉంది? బాగానే ఉందా? ఓకే. బంగారం ఎలా ఉంది రాగి సంగటి? నువ్వు ఉండవే, నువ్వు చెప్పు బంగారం. బాగుంది కదా? నువ్వు తినలేదు కాబట్టి నీకు నచ్చలా, నువ్వు తిను. ఫైనల్గా అన్నం తినేసామండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.